పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్దపులి పశువులపై దాడి చేసిన ప్రాంతాన్ని మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పరిశీలించారు. ప్రస్తుతం పెద్దపులి సమీప ప్రాంతాల్లో ఉన్న అధికారులను కలిసి పెద్దపులి సంచారంపై ఆరా తీశారు. పెద్దపులిని త్వరగా పట్టుకోవాలని అటవీ అధికారులకు వినతి పత్రాన్ని ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి పెద్దపులి భయంతో గిరిజన ప్రజలను ఇబ్బందులకు గురి చేయొద్దని, మరింత ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి పులి నుండి ప్రజలకు విముక్తి కలిగించాలంటూ మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి అటవీ అధికారులకు వినతి. పెద్దపులి ఇప్పటికే గత 6 నెలలుగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఇప్పటికీ పట్టుకోకపోవడం చాలా దురదృష్టకరమంటూ మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి వెల్లడి. పెద్దపులి సంచారంతో అటు రైతులు, ఇటు భక్తులు, పర్యాటకులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పెద్దపులి దాడిలో చనిపోయిన పశువులు, రైతులకు నష్టపరిహారంగా ప్రభుత్వం న్యాయంగా ఇవ్వాలని వినతి పత్రంలో వెల్లడి. పెద్దపులి ప్రస్తుతం పూడిపల్లి, రామదుర్గం మధ్య ఉన్న కొండపై ఉందని, ప్రస్తుతం మా కంట్రోల్ ఉందని మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మికి వెల్లడించిన డిఎఫ్ఓ రామచంద్ర. మిగతా అన్ని వెళ్ళిపోతుంది. అందుకని గ్రామస్తులకి ఆ అవగాహన కూడా కల్పిస్తుంది. సో ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ఇది క్యాటిల్ కిల్స్ జరిగినాయో మనకి ఒక 2 అవర్స్లోనే సీనియర్ ఆఫీసర్స్ నాతో సహా అందరం కూడా వచ్చాం. వారికి కాంపెన్సేషన్ కూడా పే చేస్తుంది. ఏ విధమైన కాంపెన్సేషన్ పెండింగ్ లేదు ఇప్పటివరకు. ఏదైతే అంటే కాంపెన్సేషన్ పే చేసినంత మాత్రాన సమస్యకు పరిష్కారం కాదు. ఆ కాంపెన్సేషన్ అదే మనకు అది కూడా ఏంటంటే ఇప్పటి వరకు అది ఒక్క మనిషి మీద కూడా అటాక్ చేయలేదు. అలాగని చెప్పి ఎప్పుడు జరగదు ఏమి అని కాదు. టైగర్ మనుషుల్ని అవాయిడ్ చేస్తుంది, కేవలం క్యాటిల్ వైపు వెళ్తుంది. ఆ క్యాటిల్ కూడా ఏంటంటే ఇంటీరియర్ ఫారెస్ట్లోకి కాకుండా ఇక్కడ ఉన్న ప్రదేశాల్లో ఏంటంటే ఫ్రీ రేంజింగ్ క్యాటిల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ కావాల్సిన హైడ్ అంటే కవర్ ఉంది. ఈ కొండెక్కేయటం నైట్ టైం, మార్నింగ్ టైం కొండెక్కేయటం, నైట్ టైం రావటం, కిందకి రావటం, ఎక్కడైతే మనకి అందుబాటులో క్యాటిల్ అన్నీ ఉండటం వల్ల అటాక్ చేయటం ఇది జరుగుతూ ఉంది. సో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇందులో. ఒకటి, ఏమన్నా క్యాటిల్ కిల్ జరిగితే వారికి ఇమీడియట్గా మనం ప్రభుత్వం తరఫున కాంపెన్సేషన్ అది చేస్తున్నాం. అది జరుగుతుంది. రెండోది ఏంటంటే దీన్ని ట్రాంక్యులైజ్ చేసి మత్తిచ్చి బంధించి మనం జూకి తరలించేది ఫస్ట్ ప్రయారిటీ. అదే దాని మీదే ఉన్నాం. ఇప్పుడు అంతా క్యాంపింగ్ కంటిన్యూస్గా మనం ఇక్కడ 3 రోజులు ఉన్నా, లేకపోతే అంతకుముందు క్యాంపింగ్ చేసినా మొత్తం ఒక 200 మంది స్టాఫ్ తోటి ఈ హనుమాన్ బృందాలతోటి మనం ఇదంతా చేస్తున్నది ఎందుకంటే దానికి మత్తించి బంధించి జూకి తరలించాలన్నది మన ఉద్దేశం. సో అయితే ఇక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల ట్రాంక్యులైజేషన్ అన్నది డిలే అవుతుంది. ఏంటో ప్రత్యేక పరిస్థితులు అంటే మీరు గతంలో కోర్మాపురంలో జరిగింది. అది ఎలా జరిగింది? అది పూర్తిగా హ్యూమన్ డామినేటెడ్ ల్యాండ్స్కేప్స్, ప్రజలున్న ప్రాంతాల్లోకి వచ్చేసి అది ఒక చోట ఉండి ఇరుక్కుపోయింది. సో మనం చుట్టూ కూడా మొత్తం స్టాఫ్ని అంతా పెట్టి, టీమ్స్ని అన్నీ పెట్టి అది బయటకు వచ్చిన వెంటనే మనం ట్రాంక్యులైజ్ చేయగలం. ఇక్కడ ఉన్న పరిస్థితులు అలా లేదు. ఇక్కడ ఏంటంటే మొత్తం అంతా ఫారెస్ట్, కొండెక్కేస్తుంది. కొండకు కూడా వెళ్ళిపోతున్నాం. స్టాఫ్ చాలా రిస్క్ చేసి లోపలికి కూడా ఇంటీరియర్ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళిపోయి, ఎందుకంటే వన్స్ ఒకసారి టైగర్ మళ్ళీ తిరిగి అటాక్ చేయటానికి ఛార్జ్ అంటారు, వచ్చి అటాక్ చేయటానికి వచ్చిందనుకోండి, ఈవెన్ మనకు ప్రొటెక్షన్ కూడా ఉండదు. ఓకే, అంత రిస్క్ బేర్ చేసుకుని స్టాఫ్ అందరూ కూడా వెళ్తున్నారు. మొన్న నైట్ కూడా మనకి అంత డ్రోన్ తోటి ఎక్కడ ఉందన్నది కూడా మనకు తెలుసు. కాబట్టి అక్కడికి వెళ్ళి ట్రాంక్యులైజ్ చేయటానికి వాళ్ళకి ప్రొటెక్షన్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ అక్కడ అనువుగా కూడా ఉండాలి. టైగర్కి మత్తు ఇవ్వటానికి, ఇంజెక్షన్ కొట్టడానికి మనకి అనువుగా కూడా ఉండాలి. ఏ చిన్న మిస్టేక్ జరిగినా దానికి టైగర్కి మనుషులు దగ్గరికి వస్తున్నారంటే అటాక్ చేసే అవకాశం ఉంది. ఒకసారి అటాక్ జరిగితే అది సిచ్యువేషన్ మళ్ళీ వేరే రకం. చాలా ప్లాన్డ్గా మొత్తం అన్నీ చూసుకుని చేయాలి. లాస్ట్ టైం ఏంటంటే రాజమండ్రి సైడ్ అటుపక్క వచ్చినప్పుడు కూడా మూమెంట్స్ తెలిసే కాదు. సో ఏంటంటే అక్కడ సర్వవరం అటుపక్క కొంచెం అటాక్స్ జరిగినాయి, ముందు జరిగినాయి. కొంచెం ఎక్కడ ఉంటుంది ఎప్పటికప్పటికి అలా అప్డేట్స్ వచ్చేస్తాయి. కొంచెం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు రీసెంట్గా మా ఊరు కూడా వచ్చింది. అడిదిగుల మండలం, రాజనగరం విలేజ్, సరంపేట, వీరభద్రపురం, కోనరాజు అంతా తిరిగినారు మా ఊరు. అటు కూడా వచ్చింది. మేము అంత తలుపులు వేసేసుకొని ఎండాకాలం లోపల ఉండలేక, బయట ఉండలేక. నిజమే, అందరికీ ఇబ్బందిగానే ఉంది. స్ట్రగుల్ కదండి. ఖచ్చితంగా మేమందరం కూడా ప్రజలకు ఏ విధమైన హాని జరగకుండా, ఓకే, అలాగే వారి పశువుల మీద కూడా ఏమి అటాక్ జరగకుండా, ఎవరు కూడా భయాందోళన ఉండకుండా ఉంటాకి అటవీ శాఖ ఉన్నది. అసలు ఏమంటే మేడం, ఇప్పుడు స్టాఫ్ యాక్చువల్గా ప్లాంటింగ్